Praise the Lord, Lilies. It's time to embrace God's love, to breathe life into dry seasons. Thanks for coming back into Valley of Lilies. మనలో అందరితో దేవుడు చాలాసార్లు ఈ పని చేయమనో చేయొద్దు అనో మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందనో ఇది తప్ప వేరే మార్గం లేదు అనో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. అయితే కొంత ఎక్స్టెంట్ దాకా వెళ్ళిన తర్వాత ఆ పని చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి వాటితో మనం చుట్టుముట్టినప్పుడు దాని నుంచి ఎలా బయటకు రావాలో మనకు అర్థం కానప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు అసలు ఆ పనిని ఎందుకు చేయొద్దన్నాడు అని. అయితే ఇప్పుడు నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాను కాబట్టి నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్ళి నేను దేవుని ఎలా సాయం అడగాలి, వద్దు అన్న పనినే నేను చేశాను కాబట్టి నాకు అసలు సహాయం చేస్తాడా అన్న క్వశ్చన్తో అందరూ ఒంటరిగా మిగిలిపోతూ ఒంటరిగా కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు నాతో మాట్లాడింది మీకు చెప్దాం అనుకుంటున్నాను. పేతురు యేసు వలె నీళ్ళ మీద నడుద్దాం అనుకున్నప్పుడు కొంతవరకు బాగానే నడిచాక చుట్టూ ఉన్న వాటిని బట్టి మునిగిపోతాడు. అయితే ఆ టైంలో యేసయ్య అసలు నువ్వు నన్ను కదా చూసి నడవాలి, నా వైపు చూడకుండా నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యి నువ్వు పడిపోయి నన్ను ఎలా సాయం అడుగుతావు అని చెప్పి అనలేదు. పేతురు ఎప్పుడైతే ఒక్కసారి ప్రభువా అని పిలిచాడో యేసయ్య తన హస్తాన్ని చాపి మరీ తన్ని పైకి లేవనెత్తాడు. అప్పటిదాకా ఏ అలల చేతైతే తను మునిగిపోయాడో అదే అలల మీదుగా తను నడిచి వెళ్ళాడు. మనం బైబిల్ వర్స్లో చూసినట్లయితే Psalms 94:18లో when I felt my feet slipping, you came with your love and kept me steady. నా కాలు జారినని నేను అనుకున్నప్పుడు నన్ను నీ కృప మాత్రమే నిలబెట్టిందయ్యా అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అంటే అంతా అయిపోయింది, ఇంక ఇదే ఎండ్, ఇంక నేను లెగవలేను, ఇంక నేను పడిపోయాను, ఇంక నేను బయటకు వచ్చే మార్గం నాకు లేదు అని అనుకుంటున్నప్పుడు నేను ఎప్పుడైతే నీ వద్దకు వచ్చానో నీ కృప మాత్రమే నన్ను నిలబెట్టిందయ్యా అని అంటున్నాడు. ఆ పరిస్థితి ఎంత ఘోరమైనా ఆయనకు మొరపెడితే మనల్ని నిలబెడతాడు. నువ్వు ఎంత మాట వినకుండా ఎంత దూరం వెళ్ళినా ఆయన ప్రేమలో నీ స్థానం నీది మాత్రమే. ఆయన కన్నులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. తిరిగిరా. ప్రార్థన. దేవా, నీ ప్రేమ కృప తెలుసుకొని మరలా నీ వద్దకు వచ్చే మనసు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. May you be rooted in His purpose and covered by His peace.